హాయ్ హలో నమస్తే నేను మీ అనిల్ బొమ్మగాని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాల్లోకి వెళ్తే గురుకులలో వరుస సంఘటనల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఒక కమిటీని నిర్ణయించడం జరిగింది. కమిటీకి అధ్యక్షునిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నిర్ణయిస్తూ కమిటీ అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటుగా అన్ని పాఠశాలలోని వసతులపైన సమగ్ర నివేదికను తయారు చేసి కమిటీ ఇవ్వడం జరుగుతుంది. దానిని ప్రభుత్వానికి నివేదించడానికి కోసమే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ భవన్లోని మీడియా సమావేశం నిర్వహించి తనపై ఇష్టారీతిగా మాట్లాడుతున్న కొండ సురేఖ గారికి తనదైన శైలిలో ఒక వివరణ ఇవ్వడం జరిగింది. తనదైన శైలిలో తెలియజేస్తూనే గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో తాను గురుకులాల డైరెక్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలలో సీట్లు దొరకడానికి చాలా ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు మాత్రం 40% సీట్లు కూడా ఖాళీగా వేకెట్ అయి ఉండడానికి ఇదే నిదర్శనం రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనా దక్షత. ఈ నిమ్న వర్గాలపైన, ఈ కింది స్థాయి వర్గాల నిరుపేదల విద్యను అభ్యసించే అలాంటి గురుకులాల్లో రెసిడెన్షియల్ పైన ఆయన నీతి ఎలా ఉన్నదనేది తెలియజేస్తుందని, ఏదైతే కేసీఆర్ గారు కలలు కన్నా అట్టడుగు వర్గాలకు కూడా విద్యతోనే అన్ని అవకాశాలు లభిస్తాయని కలలు కానీ ఆ రోజు అంబేద్కర్ అభయహస్తం పేరిట 20 లక్షల రూపాయలు నిరుపేదలకు బయటి కంట్రీలో చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించిన దానిని, అలాంటి వాటిని కేసీఆర్ గారి యొక్క ఆనవాలు రూపుమాపడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నిర్లక్ష్యం ధోరణి ప్రవర్తిస్తున్న కారణం చేతనే ఇప్పుడు గురుకులాలు ఈ విధంగా తయారయ్యాయని ఆయన తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో బాల్క సుమన్ గారు మాట్లాడుతూ నయా రజాకార్గా నయా దేశ్ముఖ్గా ఈయన ప్రవర్తిస్తున్న తీరు, రేవంత్ రెడ్డి గారు సర్కార్ ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు ఎక్కడికక్కడికి ఎండగట్టాలని, నేను గురుకులాల్లోనే చదువుకొని విద్యార్థి దశ నుండి వచ్చానని, అప్పుడు చాలా అధ్వానమైన పరిస్థితులు, దొడ్డు బియ్యం, పురుగులు పడ్డ అన్నాలు తిన్నప్పటికీ మేము విద్యను అభ్యసించాలని అన్నిటికీ ఓర్చుకున్నామని తెలియజేసి 2014 తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి దక్షత నిర్ణయం వలన ఈరోజు అన్ని పాఠశాలలో అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా సన్నబియ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ కలలు కన్న సమాజ స్థాపన కోసం విద్యనే అన్ని అవకాశాలను చేకూరుస్తుందని, విద్యనే వివేకాన్ని వాణిజ్య వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలను రూపొందించుకోవడానికి ఒక ఆయుధలాగా ఉపయోగపడుతుందని తెలియజేసి, ఏవైతే జాతులు విద్యకు దూరమై వ్యవస్థకు దూరమై ఉన్నాయో వాటన్నింటిని క్రోడీకరించి ఏదైతే ముందుకు సాగాలని కేసీఆర్ గారు కలలు కన్నా ఆ వ్యవస్థను రూపుమాపడానికే రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారని మండిపడడం జరిగింది. ఏదైతే చొప్పదండి గురుకుల హాస్టల్ సందర్శనకు వెళ్తున్న క్రమంలో కొప్పుల ఈశ్వర్ గారిని నిర్బంధించే పోలీసులు ఆయన గృహంలోకి తీసుకెళ్లి నిర్బంధించడం జరిగింది. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ, ఏదైతే సందర్శనకు వెళ్తున్న తమని ఎందుకు అడ్డుకున్నారని, ఏం అన్యాయం చేశామని, మేమేం ఉగ్రవాదులమా, మేము లేకపోతే దొంగలమా అన్నట్టుగా మమ్మల్ని నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్? మేము ప్రజాప్రతినిధులం, మేము ప్రజల కోసం పరిపాలన చేసేవాళ్ళం, మేము ప్రజల అవసరాలను ప్రభుత్వానికి తెలియజేయడంలో మేము ఒక వాహకంగా ఉపయోగపడతామని, అక్కడ సందర్శించడం వలన అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించడం వలన విద్యార్థులకు సౌకర్యాల రూపకల్పన జరుగుతుంది. దాన్ని అడ్డుకోవడం వల్ల ఏం జరగదని, మమ్మల్ని అడ్డుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, కానీ ఇప్పటికైనా ఆ ప్రభుత్వ హాస్టళ్లలో తగిన సౌకర్యాలు కల్పించాలని కొప్పులీశ్వర్ గారు తెలియజేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో భాగంగా ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించిన మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు మాట్లాడుతూ, అరాకొర అవసరాలతోని నెట్టుకొస్తున్న ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఈ నిర్బంధాలపైన అక్రమ కేసులను ఉంచడం వలన ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడంతోనే వీరి పరిపాలన కొనసాగుతుందని, ఇప్పటికైనా ఎన్నుకున్న ప్రజలకు తగు సేవలు అందించడానికి, సౌకర్యాలు కల్పించడానికి దృష్టి కేంద్రీకరించాలని తెలియజేస్తూ, ఏదైతే 5 లక్షలు విద్యా బీమా పథకంను అందజేయకుండానే అన్ని రకాల వారిని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలియజేయడం జరిగింది. ఏదైతే రైతు పండగ పేరిట రేవంత్ రెడ్డి సర్కార్ గత 2 రోజుల నుంచి రైతు పండుగ ఉత్సవాలను చేస్తుందో, ఆ రైతు పండుగ ఉత్సవాలలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో నిన్ను రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక సభను నిర్వహించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, చాలా రైతులు ఇప్పటికీ చాలా సంతోషంగా ఉన్నారని, తాము చేసిన
ప్రతిఫలాలు అందుకొని చాలా ఆనందంతో రైతులు పండగ చేసుకునే సమయం అని ఆయన తెలియజేయడం జరిగింది. దీనికి కౌంటర్గా హరీష్ రావు గారు మాట్లాడుతూ, అయ్యా రేవంత్ రెడ్డి, మరి ఎందుకు చేసుకోవాలి రైతులు? నువ్వు బోనస్ ఇస్తానని చెప్పి అందరికీ బోనస్ ఇస్తానని సన్నబడ్లకే ఇచ్చినందుకు చేసుకోవాలా? అందరికీ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ పోయి తీసుకొచ్చుకోర్రి, డిసెంబర్ 9 తారీఖు రాగానే అందరికీ రుణమాఫీ చేస్తానని మాట తప్పి కొందరికే రుణమాఫీ చేసి ఆంక్షల రుణమాఫీతోని అరాకొరా రుణమాఫీ చేసినందుకు చేసుకోవాలా? మరి లేకపోతే నువ్వు రైతు బంధు వేయనందుకు చేసుకోవాలా? నువ్వు రైతులను నట్టేట ముంచి రైతు కళ్ళలో నీళ్లను చూసుకుంటూ ఇవాళ రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును ఇబ్బంది పెడుతూ రైతులను చాలా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను కన్నీళ్లను చూసిన రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు బాగుపడదనే చరిత్రకు నానుడిగా నువ్వు ఏ విధంగా చేసుకోమంటావు? మరి రైతులు అంత సంతోషంగా ఉన్నారని నువ్వే అంటావు. మరి నీకెట్లా తెలిసిందో? నువ్వు ఇచ్చిన హామీలే నెరవేర్చని నువ్వు రైతులను ఎట్లా సంతోషంగా ఉంచినవో మాకు అర్థం కావడం లేదని హరీష్ రావు గారు ఎద్దేవా చేయడం జరిగింది. ఇదే సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం చాలా అద్భుతమైన పంటలు పండినాయి, మేము కాళేశ్వరం నుంచి వెళ్ళి చుక్క నీరు తీసుకోకుండానే ఇంత పంట దిగుబడి వచ్చిందని చెప్తాను. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లేకముందుకు నువ్వు చెప్పిన ప్రాజెక్టులన్నీ అప్పుడు కూడా ఉన్నాయి కదా, మరి అప్పుడు తెలంగాణలో ఇంత పంట ఎందుకు పండలేదు, మరి ఇప్పుడు ఎందుకు పండింది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారు సూచన చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు దళిత సింహగర్జన పేరిట ఏదైతే దళిత రిజర్వేషన్కు వ్యతిరేకంగా దళితులు అందరిలో ముఖ్యంగా మాలలు అందరు కలిసి మాల సింహగర్జన పేరిట హైదరాబాద్లో సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సభకు ఇక్కడ నుండి అన్ని ప్రాంతాల నుండి కమాన్పూర్ నుండి కూడా మాలలందరూ ఒక బస్సు ద్వారా ఐక్యంగా పాల్గొనడం జరిగింది. ఇంకా ముందు మనం చాలా విషయాలను తెలుసుకుందాం. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ అనిల్ బొమ్మగాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎంఎం టీవీ ఛానల్.